వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రభుత్వ ప్రాధాన్యత అంశం. సిక్కింలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ. దేశ భద్రత శ్రేయస్సుకు మేక్ ఇన్ ఇండియా కీలకం. సిఐఐ సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. లేఅవుట్లను రేరా పరిధిలోకి తీసుకురావాలన్న ప్రధాని. రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులకు న్యాయం జరగాలని సూచన. వచ్చే ఏడాది విశాఖలో మిలన్ 2026 నౌకాదళ విన్యాసాలు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లపై నేవీ చీఫ్ సిఎస్ల సమీక్ష. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సిక్కింలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. నామ్చి జిల్లాలో 750 కోట్ల రూపాయల విలువైన 500 పడకల జిల్లా ఆసుపత్రి, గ్యాల్షింగ్ జిల్లా పెల్లింగ్ లోని సంగాచోలింగ్ ప్యాసింజర్ రోప్వే, గ్యాంగ్టాక్ జిల్లాలోని సంకోలీలో అటక్ అమృత్ ఉద్యాన్ లో వాజ్పేయి విగ్రహం తదితర ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అలాగే సిక్కిం రాష్ట్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర హోదా స్మారక నాణెం, సావనీర్ నాణెం స్టాంపును ప్రధాని విడుదల చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని గ్యాంగ్టాక్ ప్రయాణం రద్దు కావడంతో అక్కడి బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. సిక్కిం రాష్ట్ర పురోగతిని దేశం మొత్తం చూసిందని ప్రధాని మోదీ అన్నారు. సిక్కిం అభివృద్ధిని చూసి దేశం గర్విస్తుందన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి సబ్కా సాత్ సబ్కా వికాస్ కు ప్రాధాన్యత ఇచ్చామని, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. సిక్కిం 100% సేంద్రియ రాష్ట్రం కావడం గొప్ప విశేషమన్నారు. ఇక్కడ పర్యావరణానికి అనుకూలంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సిక్కింలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. सिक्किम आज देश का गर्व है. इन 50 वर्षों में सिक्किम प्रकृति के साथ प्रगति का मॉडल बना, बायोडायवर्सिटी का बहुत बड़ा बगीचा बना, 100% ऑर्गेनिक स्टेट बना, कल्चर और हेरिटेज की समृद्धि का प्रतीक बनकर सामने आया. आज सिक्किम देश के उन राज्यों में है जहां प्रति व्यक्ति आय सबसे अधिक है. आज का ये दिन विशेष है. ये अवसर सिक्किम की लोकतांत्रिक यात्रा की गोल्डन जुबिली का है. मैं स्वयं आप सबके बीच रह करके इस उत्सव का, इस उमंग का, 50 वर्ष की सफल यात्रा का साक्षी बनना चाहता था. मैं भी आपके साथ कंधे से कंधा मिलाकर इस उत्सव का हिस्सा बनना चाहता था. मैं बहुत सुबह जल्दी दिल्ली से निकलकर बागडोगरा तो पहुंच गया. భారతదేశ భద్రత అభివృద్ధికి మేక్ ఇన్ ఇండియా కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన సిఐఐ వార్షిక వ్యాపార సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన వ్యూహాన్ని, ప్రతిస్పందనను తిరిగి రూపకల్పన చేసిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూరులో మేక్ ఇన్ ఇండియా విజయాన్ని దేశ ప్రజలంతా చూశారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా మన దేశానికి నిర్ణయాత్మక అంశమని, ఇంజనీరింగ్ సాంకేతికతలకు భారత్ అభివృద్ధి కేంద్రంగా మారగలదని పేర్కొన్నారు. ఈ రోజు భారతదేశం యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను తయారు చేయడమే కాక ఆధునిక యుద్ధ సాంకేతికతకు కూడా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ తో చర్చలంటూ జరిగితే అవి ఉగ్రవాదం ఇంకా పీఓకేపై మాత్రమేనని స్పష్టం చేశారు. ఉగ్రవాద వ్యాపారాన్ని నడపడం ఖర్చుతో కూడుకున్నది కాదని, అయితే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పాకిస్తాన్ గ్రహించిందని రక్షణ మంత్రి చెప్పారు. साथियों, ऑपरेशन सिंदूर में पूरे देश की जनता ने मेक इन इंडिया अभियान की सफलता को देखा, समझा और उसे महसूस किया है. आज यह साबित हो चुका है कि मेक इन इंडिया भारत की सिक्योरिटी और प्रॉस्पेरिटी दोनों के लिए बेहद जरूरी है. साथियों, भारत की नेशनल सिक्योरिटी में मेक इन इंडिया एक इसेंशियल कंपोनेंट है.
यदि हमारे पास ये क्षमता नहीं होती तो भारत की सेनाएं पाकिस्तान के निचले हिस्से से लेकर पीओके तक, पाकिस्तान के निचले हिस्से से लेकर पीओके तक आतंकवाद के खिलाफ इतनी प्रभावी कार्रवाई नहीं कर पाती। साथियों, आतंकवाद का कारोबार चलाना कास्ट इफेक्टिव नहीं है, बल्कि उसकी एक भारी कीमत अदा करनी पड़ सकती है। इसका अंदाजा आज पाकिस्तान को हो चुका है। फिर से मैं दोहराना चाहूंगा, आतंकवाद का कारोबार चलाना कास्ट इफेक्टिव नहीं है, बल्कि उसकी एक भारी कीमत अदा करनी पड़ सकती है। इसका अनुमान आज पाकिस्तान को हो चुका है। हमने आतंकवाद के खिलाफ भारत की स्ट्रेटजी और रिस्पांस दोनों को रीडिजाइन और रीडिफाइन किया है। हमने पाकिस्तान के साथ अपने एंगेजमेंट और स्कोप ऑफ डायलॉग को रीकैलिब्रेट किया है। अब जब भी बात होगी, केवल आतंकवाद पर बात होगी, पीओके पर बात होगी। రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరాకు అందే అన్ని ఫిర్యాదులను ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించి వారి నుండి సంతృప్తి లేఖలను తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్ లో చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, రాష్ట్ర ఉన్నతాధికారులు ఎంటీ కృష్ణబాబు, సురేష్ కుమార్, కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలుదారులకు అన్యాయం జరగకుండా అన్ని లేఅవుట్లను, నిర్మాణాలను రెరా పరిధిలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ సిఎస్లకు సూచించారు. రెరా చట్టం రెగ్యులారిటీ అథారిటీ మాత్రమే కాదని, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ప్రమోట్ చేసే సంస్థ అని గుర్తించి దానిని పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ ఏకో సిస్టమ్ను పెంచుతూ పారదర్శకతతో కూడిన మంచి పాలన అందజేయాలన్నారు. జాతీయ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా సిఎస్లు చొరవ చూపాలని, లేకపోతే నిర్మాణ వ్యయం పెరిగిపోతుందని ప్రధాని ఈ సందర్భంగా తెలియజేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ వారంలో విశాఖలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత నావికాదళం మిలన్ 2026 పేరిట ఈ అంతర్జాతీయ సముద్ర విన్యాసాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సమావేశమయ్యి మిలన్ 2026 నిర్వహణపై సమీక్షించారు. ఫ్లీట్ రివ్యూకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో అందిస్తామని సిఎస్ విజయానంద్ ఈ సందర్భంగా నౌకాదళం చీఫ్ కు తెలిపారు. ఫ్లీట్ రివ్యూ ద్వారా అంతర్జాతీయంగా భారత్ కు, ఆంధ్రప్రదేశ్ కు, ప్రత్యేకంగా విశాఖకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. పర్యాటక పరంగా కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా వివిధ దేశాల నేవీ అధికారులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని సిఎస్ చెప్పారు. ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో విశాఖ నగరాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖ కలెక్టర్ సహా సంబంధిత అధికారులను సిఎస్ ఆదేశించారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా విజయవాడ బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. వారంతా కలిసి యోగాసనాలు అభ్యసించారు. తనువు మనసును ఏకం చేసి శరీరం మొత్తాన్ని స్వచ్ఛతతో నింపే దివ్య ఔషధం యోగా అని పలువురు ఐఏఎస్లు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగా నిపుణులు రూపొందించిన 45 నిమిషాల సరళమైన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు ఎంటీ కృష్ణబాబు, వీరపాణ్యన్, జి జయలక్ష్మి, కె దినేష్ కుమార్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, బ్రహ్మకుమారీలు, అమరావతి యోగా కేంద్ర యోగా శిక్షకులు, ఔత్సాహికులు పాల్గొన్నారు.
ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరగనున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. ఈ రోజు ఆయన బుక్కరాయ సముద్రం మండలం దయ్యాల కుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ఐసీఆర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారన్నారు. ప్రతిరోజు 2-3 గ్రామాలను సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం మండలంలో దయ్యాల కుంటపల్లి వెంకటాపురం గ్రామంలో మనము వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అంటే ఇది 29 మే నుంచి 12 జూన్ దాకా జరిగే కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం. దీన్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, మైక్రో ఇరిగేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవడం వలన వర్షం కూడా కొద్దిగా అయి ఇప్పుడు సకాలంగా వర్షం వచ్చే సూచనలు కూడా ఉండడం వలన ఖరీఫ్లో మనం వేసుకోవాల్సిన పంటల పట్ల సాంకేతికతని ఎలా వాడుకోవచ్చు, అలాగే వివిధ సందేహాల డౌట్ క్లారిఫికేషన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీని తర్వాత అన్ని మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. అంటే ఈ డ్రైవ్ గురించి వాళ్ళు కూడా తెలుసుకొని తర్వాత వాళ్ళ మండలంలో రోజుకి 2 గ్రామాలని ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు కూడా పనిచేయాలని కోరుతూ ఈ సమావేశాన్ని ముగింపు కూడా చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఎంసెట్ కు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి అభ్యర్థులను మోసం చేసిన విశాఖ పిఎం పాలెంలోని కేఎంఆర్ ప్రైవేట్ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మద్దిలపాలెంలోని ఆర్ఐఓ కార్యాలయం ముందు కళాశాల యాజమాన్యం చేసిన మోసాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి కేఎంఆర్ యాజమాన్యంపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆర్ఐఓ సమాధానం చెప్పాలని ఏబీవీపీ నాయకుడు జితిన్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే. నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా కన్వీనర్. మధురవాడలో ఉన్నటువంటి కేఎంఆర్ జూనియర్ కళాశాల ఏదైతే ఉందో విద్యార్థుల చేత ఎంసెట్ కోచింగ్ పేరుతో కోచింగ్ ఇప్పించి ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేయాల్సిన టైం వచ్చినప్పుడు అప్లై చేయకుండా వారి దగ్గర డబ్బులు తీసుకొని అప్లై చేశామని చెప్పి వాళ్ళకి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్ సెంటర్కి పంపించిన దారుణాతి విషయం విశాఖలో వెలుగు చూసింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు వారు ఎంసెట్కి అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళ హాల్ టికెట్లు ఫేక్ అని చెప్పి ఎగ్జామ్కి అలౌ చేసిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందని తెలుసుకొని కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు సంప్రదించారు. అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్ఐఓ ఎవరైతే మురళీధర్ గారు ఉన్నారో ఇప్పటికీ కూడా ఈ సంఘటన మీద స్పందించకపోవడం అనేది అనుమానాస్పద విషయంగా ఉంది. ఆర్ఐఓ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కళాశాలలకు తొత్తుగా మారి ఈరోజు ఈ కేఎంఆర్ కాలేజీని కూడా వెనకాల మోస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామంటే ఈ కేఎంఆర్ కాలేజీ ఏదైతే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిందో ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేసిందో ఈ కేఎంఆర్ కాలేజీ యొక్క అనుమతులను వెంటనే రద్దు చేసి ఆ యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఎవరైతే డైరెక్టర్ ఆర్ డీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. తక్షణమే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్ఐఓ గారు ఇప్పటికైనా స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ కాలేజీ గేట్లను ముయ్యించి వాళ్ళ యొక్క అనుమతులను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై. సుమారు ఎంతమంది నష్టపోయారు? 5. ఫీజులు ఎంత కట్టించుకున్నారు? అయితే ఫీజులు వాళ్ళ దగ్గర ఏదైతే కోచింగ్ అని చెప్పి వాళ్ళ కాలేజీ ఇంటర్మీడియట్ నామ్స్కి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఫీజు కోసం ఎంసెట్ ఫీజు కోసం తీసుకొని ఆ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ కోసం కూడా వాళ్ళ దగ్గర నుండి ఫీజులు తీసుకొని చివరి సమయంలో వాళ్ళకి అప్లై చేయకుండా ఏం చేశారంటే ఫేక్ సర్టిఫికెట్లు వీళ్ళే మార్ఫింగ్ చేసి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి వీళ్ళని ఎగ్జామ్కి పంపించారు.
అప్లై చేయకపోతే చేయలేదు జరగలేదు అని వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు ఏదో చేశారు. ఈరోజు ఫేక్ కాల్ డేట్ల ద్వారా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పడేది ఉంది. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన కేఎంఆర్ కాలేజీ యొక్క గుర్తింపులను రద్దు చేసి ఆ కాలేజీ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరి మీద కూడా క్రిమినల్ చర్యలు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ రెవెన్యూ విభాగం అధికారులు గాజువాకలోని సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గాజువాక కన్యా శ్రీకన్యా కాంప్లెక్స్, మోహిని సినిమాస్ లో సోదాలు చేశారు. తినుబండారాలను అధిక ధరలకు విక్రయించడం, ఫైర్ అండ్ సేఫ్టీ మొదలైన అంశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది. ఈ సోదాలలో ఆర్టీఓ శ్రీలేఖ, గాజువాక ఎంఆర్ఓ శ్రీవల్లి సిబ్బంది పాల్గొన్నారు. భక్తి థియేటరా ధృవ సినిమా చూడలేదా? నేను అంతమంది కూడా ఇన్వెస్ట్ చేసేది. పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలని గిరిజన రైతు కూలీ సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసిత సమస్య దేశంలోనే ఒక పెద్ద మానవ సంక్షోభమని వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. సుమారు 5 లక్షల మంది భూ నిర్వాసితులలో 3 లక్షల మంది ఆదివాసీలు, గిరిజనులేనన్నారు. పోలవరం ప్రాజెక్టు వలన గిరిజనులు వారి నివాస ప్రాంతాల నుంచి గెంటివేయబడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమై 20 సంవత్సరాలు గడిచినా నేటికి నిర్వాసితులకు భూమి గాని, నష్టపరిహారం గాని, ఉపాధి గాని అందలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 1,06,000 కుటుంబాలకు గాను 13,000 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించబడిందన్నారు. ప్రతి సందర్భంలోనూ విమర్శించారు. ఆయనేమో మిమ్మల్ని పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన బహిరంగ సభల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఉభయలు కూడా ఇదివరకు మాట్లాడిన మాటలను మర్చిపోయి దిగమింగుకుని ఆయన గొప్ప మహానాయకుడు, ఆయన మూలన ఈ దేశం ఎట్టా ఉన్నది, ఈయన బ్రహ్మాండంగా అభివృద్ధి కాముకుడు అని ఆయన ఈ రకమైన పరిస్థితి జరుగుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఇది ధర్మమా? ఇది ఇప్పటికైనా మీరు మహానాడులో తీర్మానం చేయండి. పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తుకి నిర్మించి తీరాలి. అట్లాగే ఆ నిర్వాసితులకి అయ్యేటటువంటి కాస్ట్ మొత్తం కూడా మీరు భరించాలి. ఎందుకంటే పార్లమెంటులో మంత్రి మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఆనాటికి ఇరిగేషన్ కాంపోనెంటు 50,000 కోట్ల రూపాయలు అవుతుందని పార్లమెంటులో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అని శ్రీనివాస్ గారు వాళ్ళు తెలియపరిచారు. మరి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే ఇస్తాము, తత్మా వారితో మా సంబంధం లేదని అన్నారుగా. మరి ఆ ఇరిగేషన్ కాంపోనెంట్కి అవసరమైన 50,000 కోట్ల రూపాయలు అప్పటికి 2017-18 నాటికి లెక్క ప్రకారంగా ఇవాటి మరి 24-25కి వచ్చేటప్పటికి ఇంకా పెరుగుతుంది కదా. దీని బాధ్యత లేకుండా 12,157 కోట్లే ఇస్తామని చెప్పినటువంటి చెవిలో పువ్వు పెట్టడం కాదా? కాబట్టి ఆ రకంగా జరిగితే మనకి 960 మెగావాట్ల కరెంటు జల విద్యుత్ అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ లభించేది అవకాశం బాగా తగ్గిపోతుంది. అట్లాగే వరద వచ్చినప్పుడు తప్ప ఆ MDDL 135 అడుగుల పైన కాలువలో నీరు వస్తుంది తప్ప ఆ ప్రవాహం ఆ రకంగా లేకపోతే ఆఖరికి మనకి పోలవరం కుడికాలంలోకి రావాల్సిన నీటిని కూడా మనం లిఫ్ట్ చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అవుతుంది.
దానికి ఎన్నో వేల మెగావాట్ల కరెంట్ అవసరమవుతుంది, బోర్డు ఖర్చు అవసరమవుతుంది. దీనికోసమా పోలవరం ప్రాజెక్ట్ కావాలి కావాలి అని మనందరం కోరుకుంటూ ఉన్నటువంటిది? ఇది పద్ధతి కాదు. మీ ఆలోచనలో ఎందుకో మార్పు వచ్చింది. లోగడేమో 1999, 2004 మధ్యలోనేమో ఆ రోజుల్లో IMF వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కన్నా చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు రైతులకు వస్తాయి, తొందరగా వస్తాయి అని చెప్పిన మాట. దానినే మీరు గట్టిగా నమ్మారు. సంతోషమే. అందువలనే అన్నగారు శంకుస్థాపన చేసిన పులిచింతల ప్రాజెక్టు పని మొదలు పెట్టలా. మీ చేతితో మీరే 2 సార్లు శంకుస్థాపన చేసి 1997లో శంకుస్థాపన చేసిన పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు వెలుగొండ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిన అది మొదలు పెట్టలా. చివరికి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పరిస్థితి జరిగింది. తెనాలిలో ఇటీవల దళితులపై పోలీసుల దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నేరం ఎవరు చేసినా చట్టం ముందు సమానమే అని, అయినా దళితుల విషయంలో పోలీసులు ఓవర్ యాక్షన్ దేనికని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ప్రశ్నించారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులపై వివక్ష ఈ విషయంలో స్పష్టంగా కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి రోడ్లపై వారిని లాఠీలతో కొట్టడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా అంటూ నిలదీశారు. మాట్లాడతా ఏం చెప్పాడు ఆయన యువగల పాదయాత్రలో? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు మాట్లాడతా, లోకేష్ మాట్లాడతా, పవన్ కళ్యాణ్ మాట్లాడతా ఈరోజు రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు, ఎంతోమంది చనిపోయిన వాస్తవం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి దళితులకు రక్షణగా లేడు. దానికి చాలా ఉదాహరణలు. ఇదే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేకపోతే మా కడపలో డాక్టర్ అచ్చెన్నని కిడ్నాప్ చేసి చంపిన విషయం కావచ్చు, కిరణ్ అనే అతను మాస్క్ పెట్టుకోకపోతే ఆయన పోలీసులు కుట్టి చంపిన విషయం కావచ్చు, లేకపోతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయం కావచ్చు, గీత అనే ఒక అమ్మాయిని నడి రోడ్డు పైన హత్య చేసిన విషయం కావచ్చు, లేకపోతే రాజమండ్రిలో దళిత అమ్మాయిని ఆడ గ్యాంగ్ రేప్ చేసిన విషయం కావచ్చు. ఇట్లా తీసుకుంటే చాలా గత ప్రభుత్వంలో కూడా చేశాం. కానీ ఈరోజు మీరు ఏం మాటలు చెప్పొచ్చారు? చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఈరోజు రాష్ట్రంలో దళితులపైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మేము రక్షణగా ఉంటామని చెప్పి మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నయ్య అనే ఒక నెల్లూరులో ఒక ఎస్సీ అతన్ని చంపేసినారు, హత్య జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అదేవిధంగా తిరుపతిలో చెంగయ్య అనే ఒక ప్రొఫెసర్ పైన దాడి జరిగింది. అనేక రకాలైనటువంటి ధర్నాలు చేసినారు. తర్వాత కాలంలో నగిరిలో కమ్మలు అంటే చౌదరులు వాళ్ళ ఇంటి ముందర చెప్పులు వేసుకోకుండా తిరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు దాడి చేసిన సందర్భాన్ని మేము కూడా అక్కడ పోయి బహుజన్ సమాజ్ పార్టీ అక్కడ వ్యతిరేకించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న తిరుపతిలో ఏం జరిగింది? జేమ్స్ అనే అబ్బాయిని కొట్టి అతని మూత్రాన్ని అతను తాగించినారు. ఈరోజు మళ్ళా తెనాలిలో ఇదే విధంగా జరుగుతూ ఉంది. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో దళితులను వెలిసేశారు. నెల్లూరు జిల్లాలో దళితులను ఎక్కడ కనిగిరి నియోజకవర్గంలో దళితులను వెలేసిన సంఘటన ఎన్ని చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ దళితులకు ఎవరు మారినా ఎన్ని పరిపాలన మారినా ఎంతమంది నాయకులు వచ్చినా దళితులపైన దాడులు మాత్రం ఆగడం లేదు. కానీ ఈ సందర్భంగా ప్రతి అంశంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి అంశంలో కూడా వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడింది, మాట్లాడింది. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈరోజు నిజంగానే ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళు ఏమైనా తప్పు చేసింటే వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ మీరు యొక్క మెప్పు కోసం లేదా అధికారుల మెప్పు కోసమో ఇంకో దానికోసమో లేనిపోనివన్నీ క్రియేట్ చేసి దళితుల పట్ల దళిత బిడ్డల పట్ల మీరు అమానుషంగా ప్రవర్తించి మీరు నడి రోడ్డు పైన బూటుకాలతో తన్నుతా ఆయన బూటుకాలతో కానీ తొక్కుతూ ఉంటాడు, ఇంకో పైన కట్టు తీసుకొని కొడతా ఉంటాడు. ఇద్దరు సీఐలు కూడా ఈ రాముల నాయక్ పైన అదేవిధంగా ఈ రమేష్ యాదవ్ పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే, ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాల్సిందే. వాళ్ళ కేసులు జరుగుతూ ఉంటాయి, కోర్టులో నడుస్తూ ఉంటాయి. కానీ మీరెవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి?
మీకేం అధికారం ఉంది? మీకు దమ్ముందని మళ్ళీ అడుగుతున్నా, మీకు దమ్ముందా? చౌదరి పిల్లల్ని అట్లా నరి రోడ్డులో నిలబడి కొట్టే దమ్ము నీకుందా? తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమెరికాలోని డల్లాస్ నగరంలో పర్యటించారు. ఆయనకు ఎయిర్పోర్ట్ లో ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు సుమారు 250 కార్లతో ఘన స్వాగతం పలకడం విశేషం. అనంతరం బీఆర్ఎస్ జెండాలతో ఊరేగింపుగా అక్కడి రోడ్ల మీదుగా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా కానీ అమెరికాలో అభిమానం కొంచెం కూడా తగ్గలేదని అన్నారు. చూస్తుంటే జనసంద్రం మొత్తం ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జైకేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు స్టేడియంలో 1వ తారీఖు నాడు తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దాదాపు రాజకీయాలకు అతీతంగానే తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు, మహిళలు కూడా హాజరు కావాలి. మన వాస్తవాలు ఒప్పుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణకు ఒక గుర్తింపు వచ్చింది, హైదరాబాద్ గుర్తింపు వచ్చింది. మన జిల్లాలు కూడా బాగుపడ్డాయి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా. సరే, మన రాజకీయాలు ఇక్కడ విమర్శించడం అనేది కాదు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణకు గుర్తింపు వచ్చింది. నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చినాయి, తాగేందుకు నీళ్ళు వచ్చినాయి, గ్రామాలు బాగుపడ్డాయి. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎన్నో సాధించుకున్నాం. దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ అభిమానులందరూ కూడా, ఉద్యమకారులు కూడా ఉన్నారు, చాలామంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు. దయచేసి అందరూ కూడా 1వ తారీఖు నాడు మరి ఆ స్టేడియంలో హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలు పక్కకు పెట్టండి. తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా రేపు వస్తున్నారు. అందరూ కూడా రావాల్సిందిగా నేను పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తేల్నం వెంకట్రావు, ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సిబ్బందికి మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క ఐటీడీఏకి చెందిన ట్రైబల్ మ్యూజియంను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యూజియంను చూస్తుంటే తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ట్రైబల్ ఆచారాలన్నీ కళ్లకు కట్టినట్టుగా ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు. ఈరోజు చాలా చాలా సంతోషం. నా చిన్నతనాన్ని మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా మన భద్రాచలం ఐటీడీఏ పీఓ గారు రాహుల్ గారు, మరి మా ఎమ్మెల్యే గారు, మరి నేను, అదేవిధంగా మా ఆదినారాయణ గారు, మా పాయం వెంకటేశ్వర్లు గారు, మా బెల్లయ్య నాయక్ గారు, మా సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, ఇంకా మా సోదరులందరం కూడా ఇక్కడికి వస్తే మా చిన్నతనాన్ని మాకు చూపించారు ఈ మ్యూజియం ద్వారా. ట్రైబల్ మ్యూజియం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మేము చిన్నతనం మా ఇళ్ళలో ఎట్లయితే పెరిగినామో, చాటలు, తర్వాత మంచెలు, మంచాలు, తర్వాత బుర్రలు, ఉట్టి, ఇవన్నీ కూడా మా వయసులో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ఆదివాసీ కల్చర్లో మా ఆదివాసీ జీవనాన్ని మేము అదే అనుభవిస్తూ ఎదిగినాము. కానీ బాల్యంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి. అలాంటి సన్నివేశాలు ఒక్కొక్కటి చూస్తుంటే ఎంతో మురిసిపోతున్నాము. అరే ఇది మనకు కావాలి ఇప్పుడు అన్నట్టుగా. సో ఇది ఈరోజు ఒక మళ్ళీ అంటే పాత తరాన్ని మళ్ళీ కొత్తగా చూపించారు. ఈ యొక్క మ్యూజియంకు ప్రతి ఒక్కరు రండి. మన చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం, మనల్ని మనం చూసుకున్న వాళ్ళం అవుతాం, మన చిన్నతనాన్ని మళ్ళొక్కసారి రిపీట్ చేసుకొని చూసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు అంతా కూడా యాంత్రీకరణ అయిపోతుంది లైఫ్. ఆనందం అంటే ఆనందించడానికి కూడా ఆ స్పేస్ దొరకదు. కానీ ఇలాంటి మ్యూజియంలోకి రావడం మూలంగా ఒక చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. మన మూలాలు, ముఖ్యంగా ఆదివాసీ మూలాలు మనకు తెలుస్తాయి, గిరిజన మూలాలు మనకు తెలుస్తాయి. మూలాలు తెలియకుండా భవిష్యత్తును నిర్మించలేము. కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా అద్భుతంగా ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి ఒక నెలలో 4 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ ఇన్కమ్ కూడా ఇక్కడ ప్రజలకు, ఈ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ ఉపాధి పొందడానికి కూడా ఆదివాసీలకు, గిరిజనులకు, మహిళలకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇట్లాంటి భద్రాచలం లాంటి సెంటర్లో ఇది ఉండడంతో ఈ యొక్క ఆదివాసీ కల్చర్ను మరి ఒక నేటి తరానికి కూడా చూపించిన వాళ్ళం అవుతాను.
కాబట్టి ఇది చాలా అద్భుతంగా తయారు చేసినందుకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారాపాకలో కాలుష్యం బెడద రోజు రోజుకి పెరుగుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానిక ఐటీసీ కంపెనీ ద్వారా వచ్చే యాష్ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది ముత్యాలమ్మ గుడి సమీపంలో గల ఇళ్లపై యంత్రాలను పెట్టి 8 గంటల సేపు కాలుష్య తీవ్రత, ఇతర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తు చేశారు. అధికారులు వెంటనే కాలుష్యం తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఇల్లు, చెట్లు కూడా బూడిదతో నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. గుండె జబ్బులు మాకు బాగా వస్తున్నాయి. నిన్ననే నాకు ఆపరేషన్ కూడా అయింది. మరి అట్లయితే ఎట్లా చెప్పండి? ఏదో ఒకటి చేయండి, మాకు ఏదో ఒకటి చేస్తే మేము బాగుంటాం. కాళ్ళు బాగా ఇది బొల్లంతా ఎలర్జీ వస్తుంది, దద్దులు రావడము, ఆయాసాలు రావడం, నల్లగా వచ్చాదమ్మ చీముడు వచ్చి. అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం. బయటకు వస్తే బయలుదేరి ఆడ తాగొస్తానే ఆయాసాలు వస్తున్నాయి. మరి బాగా వేడి వస్తుంది మాకు. ఈ బయలుదేరేడు ఉంటానా ఇంట్లో ఉండలేకపోతున్నాం. తలుపులు, కిరీటీలు అన్నీ వేసుకొని ఉంటున్నాం. బయట గారి కాస్తేనా మాకు బాగా కొద్దా. బయటకు వస్తే అది ఒకటి దుమ్ము అని బోరును లెగుతుంది పైకి. బూడిద. మేము ఎట్ట బతకాలి? చచ్చిపోవాలా? చచ్చిపోవాలా బతకాలా? మీరు ఒక్కళ్ళే బతికితే సరిపోద్దా? మేము బతకొద్దా? ఇల్లు సంపాదించుకే నాడు వచ్చాం. 50 ఏళ్ళ నాడు వచ్చాం మేము. ఇవాళ రాలా. బీపీఎల్ మూలానే మాకు దుమ్ము అన్నీ, దాని మూలాన్ని రోగాలు కూడా దాని మూలాన్ని. అసలు ఆ బాయిలేరు కూడా తీసిపారు నొక్కాలి. మాకు అసలు ఏడొద్దు, వేడి వస్తుంది. ఎంతసేపు ఏసీల్లో ఉంటాం మేము. బయట గాలి మాకు భారీ పని లేదా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.